దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని కలిగినప్పుడు స్పృహ లేనివాడు రాగము స్థితప్రజ్ఞుడని చెప్పబడు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో కూడా చూసారు కదా. నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే లీట్లో పెట్టాను. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడైతే లీట్ ఫోటో అనేది దాన్ని సెట్ చేయండి. దాన్ని సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కిందకి వస్తే సరే తీసుకుని వస్తుంది. అయితే ఫోటో లీట్ ఫోటో ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇక్కడ కిందకి వచ్చేసిన తర్వాత అక్కడ ఫోటో ఉంటుంది. ఫోటోని క్లిక్ చేసి డైరెక్ట్గా కలర్ వెళ్ళి చేసుకుంటే మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయంట. ఇమేజెస్ ఫస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ చేస్తుంటాను. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సెట్ అయిపోయింది. సెట్ చేసుకున్న తర్వాత పెట్టిన ఇక్కడ షెడ్యూల్ షేర్ క్లిక్ చేసి మీకు నచ్చిన డ్రెస్ని డౌన్ చేసుకోండి. అలాగే ఇంకో వీడియో వచ్చేది 3Dది, అది కూడా అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది. దాన్ని సింపుల్గా ఇమేజ్ యాడ్ చేసుకోవడం ఉంటుంది. కెమెరా ఆన్ చేయండి. ఫస్ట్ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ప్లస్ సెకండ్ చేసి ఇమేజ్ పెట్టండి. ఇక్కడైతే ఇమేజ్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను. అదే ఇమేజ్ చూపించుంటుంది. దాన్ని కిందకి తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఫస్ట్ ఫోటోని దాన్ని కెమెరా ఆఫ్ చేసింది. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత దీన్ని జూమ్ అవుట్ చేసుకోండి. ఇలా జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకున్న తర్వాత వీడియోలోకి తీసుకురండి. ఇలా వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రొటేషన్ పెట్టి 0 చేసుకోండి. ఇది ఇలా 0 చేసుకున్న తర్వాత ఇది వీడియోని వరకు ఇలా తీసుకొచ్చుకోండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఫోటోని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వీడియోలోకి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. ఇలా డిలీట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి ప్రాబ్లం అయితే గమనించండి.